మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అనుకుంటారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి, డబ్బు సంపాదించాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు రావాలంటే కొన్ని బేసిక్ నాలెడ్జ్ సంపాదించుకోవాలండి. ఆ బేసిక్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందంటే విద్య, వివేకం, బోధన, జ్ఞానం ద్వారా లభిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అది నేర్చుకోవడం ద్వారా డబ్బు సంపాదించాలని మీ కోరిక నెరవేరుతుందని సత్యాన్ని తెలుసుకోండి. అవును మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీతో ఇదే విషయం షేర్ చేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్ చేస్తే కనుక ఈ విద్య, వివేకం, బోధన, జ్ఞానం నేర్చుకోవడం ద్వారా మీరు ఎలా డబ్బు సంపాదించగలుగుతారు, మీరు ఆర్థికంగా ఎలా ఎదగగలుగుతారు అన్నీ నేర్చుకుంటారు ముందు మై డియర్ ఫ్రెండ్స్. మార్కెటింగ్లో డబ్బు కంటే ముందు నేర్చుకోవడం చాలా అవసరం అని తెలుసుకోండి. అవును మై డియర్ ఫ్రెండ్స్, మార్కెటింగ్లో డబ్బు సంపాదించడం కంటే ముందు నేర్చుకోవడం చాలా ముఖ్యం. సంపాదన ఎలా మీరు నేర్చుకున్నప్పుడే మీ నేర్చుకున్న జ్ఞానమే మీ సంపాదనగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో చేరిన వెంటనే అడిగేది ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత త్వరగా సంపాదించవచ్చు, ఎంతమందిని జాయిన్ చేయాలి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, విజయవంతమైన లీడర్లు అడిగేది వేరే ఉంటుంది. ఏంటో తెలుసా? విజయవంతమైన వాళ్ళు లీడర్స్ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నేను ఎంత నేర్చుకున్నాను, నా ఆలోచన విధానం ఎంత మారింది, నేను ఇంకొకరికి వెలుగుగా మారగలనా. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కేవలం ప్రోడక్ట్ బిజినెస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక వ్యక్తిత్వ వికాసం ద్వారా సంపాదించే విద్యా వ్యవస్థ అని గుర్తుపెట్టుకోండి. డబ్బు వెంటపడితే కొంతకాలం తర్వాత రావచ్చు, వస్తుంది కావచ్చు. కానీ జ్ఞానం సంపాదిస్తే మీ యొక్క జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానం ద్వారా డబ్బు జీవితాంతం వస్తుందని సత్యం తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. విద్య లేకుండా విజయం నిలబడదని తెలుసుకోండి. అందుకోసమే విద్య నేర్చుకోండి, నాలెడ్జ్ని సంపాదించుకోండి. చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్, నేను మాట్లాడలేను, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు అనుభవం లేదు. కానీ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, విజేతలు పుట్టుకతో లీడర్లు కాలేదు, వాళ్ళు నేర్చుకునే లీడర్లుగా మారారు. ఒక రైతు విత్తనం వేయకుండానే పంట కోయలేడు కదా. ఒక రైతు విత్తనం వేయకుండానే పంట కోయలేడు. కాబట్టి అలాగే మీరు విద్య నేర్చుకోకుండా విజయం రావడం అసాధ్యం అని నమ్మండి, తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో ముఖ్యమైన విద్యలు ఏమిటో తెలుసా? మనుషులను అర్థం చేసుకోవడం, కమ్యూనికేషన్, నాయకత్వం, అలాగే టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, డ్రీమ్ బిల్డింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇవి నేర్చుకున్న వాడు ఎక్కడైనా నిలబడగలడని సత్యం తెలుసుకోండి. మీ దగ్గర డిగ్రీ లేకపోయినా పర్వాలేదు, వీటి మీద నైపుణ్యత ఉందా, మీరు ఎక్కడైనా ఎదగగలుగుతారు, ఎక్కడైనా నిలబడగలుగుతారు. కానీ మీరు నేర్చుకోవాలనే ఆకలి ఉండాలి. ఈ స్కిల్స్ని నేర్చుకోవాలనే ఆకలి మీకు ఉండాలి. ఈ ప్రపంచంలో గొప్ప సంపద ఏమిటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నాను, మీ మెదడులో ఉన్న జ్ఞానమే మీ గొప్ప సంపద అని గుర్తుపెట్టుకోండి. అందుకోసం మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉండవచ్చు ఇప్పుడు, కానీ మీ జ్ఞానం ఖాళీ అయితే అసలు పేదరికం అనేది మీ జీవన విధానంలో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు జ్ఞానం సంపాదించుకోకపోతే పేదరికంలోనే మీరు ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని తెలుసుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు జ్ఞానం ద్వారా వివేకం వస్తుందండి. వివేకం అంటే ఏమిటంటే విద్య అందరికీ దొరుకుతుంది, కానీ వివేకం అందరికీ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. వివేకం అంటే ఏ సమయంలో ఏమి మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో కొంతమంది త్వరగా కోప్పడతారు, రిజెక్షన్ వస్తే వెంటనే బాధపడతారు, ఒక నో విన్న వెంటనే ఇది నా వల్ల కాదు అంటారు. కానీ వివేకం ఉన్న వ్యక్తి ఇలా ఆలోచిస్తారు మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నో చెప్పాడు కాబట్టి రేపు ఎస్ చెప్పే అవకాశం ఉంది. రిజెక్షన్ వస్తే అపజయం కాదు, అది నా మెచ్యూరిటీకి ఒక పరీక్ష గుర్తుపెట్టుకుంటాడు, అతను అలా ఆలోచిస్తాడు మై డియర్ ఫ్రెండ్స్. ఎదిగిన ప్రతి నాయకుడు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎదిగిన ప్రతి నాయకుడు ఎన్నో అవమానాలు, ఎన్నో రిజెక్షన్లు, విమర్శలు దాటుకుని వచ్చాడనే సత్యాన్ని తెలుసుకోండి. నీపై వచ్చిన వాళ్ళు నీపై నిన్ను చూసి నవ్విన వాళ్ళే ఒకరోజు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసమని మీకు వివేకం చాలా చాలా ముఖ్యం, వివేకంతో ఉండడం. అలాగే బోధన చేసే వ్యక్తి ఎప్పుడు కూడా ఎదుగుతాడని గుర్తుపెట్టుకోండి. అంటే బోధన చేసే నేర్పించే వ్యక్తి ఎప్పుడు ఎదుగుతాడు. బోధన చేయాలంటే మీరు నేర్చుకోవాలి, మీరు నేర్పర అయి ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా పెద్ద రహస్యం ఏమిటంటే బోధన చేయడం అని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత నేర్చుకున్నావో ముఖ్యం కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమందికి నేర్పించావు అనేదే ఇక్కడ నీ విజయాన్ని నిర్ణయిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. టీమ్ బిల్డింగ్ అంటే ఏమిటి అంటే మనుషులను జాయిన్ చేయడం కాదండి, వాళ్ళను గెలిపించడం అనే సత్యాన్ని తెలుసుకోండి. నువ్వు ఒక్కడికి సంపాదిస్తే అది నీ ఇన్కమ్ అవుతుంది. అలా కాకుండా నీ టీం మొత్తం సంపాదిస్తే అది నీ లెగసీ అవుతుంది. నాయకుడు అంటే ముందుకు నడిపేవాడు కాదు, వెనుక ఉన్న వాళ్ళని ముందుకు తీసుకెళ్లేవాడని తెలుసుకోండి. నీ టీంలో కొంతమంది కొత్త వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారా? అప్పుడు వాళ్ళకు ధైర్యం చెప్పండి. ఎవరైనా నిరాశలో ఉన్నారా? వారికి ఆశ చూపండి. ఎవరైనా ఓడిపోతున్నారా?
వారికి మళ్ళీ లేచే శక్తిని మీరు ఇవ్వండి. ఎందుకంటే బోధన చేసే వ్యక్తి ఇవన్నీ కూడా చేయగలడండి. ఎప్పటికీ ఖాళీ చేతులతో ఉండడు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానం సంపాదనగా మారాలి. మీలో ఉన్న జ్ఞానం, మీరు నేర్చుకున్న జ్ఞానం సంపదగా మారాలండి. అప్పుడు మాత్రమే మీరు నెట్వర్క్ మార్కెట్లో సక్సెస్ అయినట్లు లెక్క మై డియర్ ఫ్రెండ్స్. మీ జ్ఞానాన్ని సంపదగా మార్చండి. సంపాదనగా ఎలా మారుతుంది అంటే, ఈరోజు ప్రపంచంలో అత్యంత విలువైనది ఏమిటంటే మై డియర్ ఫ్రెండ్స్, సమస్యలకు పరిష్కారం చెప్పగలిగే జ్ఞానం ఉండడమే. నెట్వర్క్ మార్కెటింగ్లో జ్ఞానం ఉన్న వ్యక్తి మంచి స్పీకర్ అవుతాడు, మంచి ట్రైనర్ అవుతాడు, మంచి లీడర్ అవుతాడు, మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు. అతని మాటలకు విలువ పెరుగుతుంది. ఫ్రెండ్స్, డబ్బు కోసం పనిచేసే మనిషి జీవితాంతం పనిచేస్తాడు. కానీ జ్ఞానం కోసం పనిచేసిన మనిషికి డబ్బే పనిచేస్తున్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకే రోజుకు 1 గంట చదవండి, రోజుకు ఒక 30 నిమిషాలు మంచి వీడియోలు చూడండి, ఆడియోలు వినండి. అలాగే రోజుకు 10 నిమిషాలు మీ లక్ష్యాల గురించి ఆలోచించండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక ఈ చిన్న అలవాట్లు కనుక మీరు అలవర్చుకుంటే మీ యొక్క భవిష్యత్తును, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, నీ ఫోన్ను ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించు. సోషల్ మీడియా నిన్ను డిస్కస్ చేయొచ్చు లేదా నీ జీవితాన్ని మార్చవచ్చు, అది నీ ఎంపిక. సోషల్ మీడియా ఉపయోగించుకొని నీ జీవితాన్ని దుర్భరం చేసుకోవచ్చు. అలా కాకుండా సోషల్ మీడియాను ఉపయోగించుకొని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవచ్చు. అది నీ ఎంపిక మాత్రమే, నీ చేతిలోనే ఆధారపడి ఉంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో నిజమైన సంపద ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నిజమైన సంపద అంటే కేవలం డబ్బు కాదండి. మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యము, మంచి సంబంధాలు, మంచి టీము, మంచి పేరు, ఇవి కూడా సంపదే. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నీకు డబ్బు మాత్రమే ఇవ్వదు, నీకు వ్యక్తిత్వాన్ని కూడా ఇస్తుంది. నువ్వు భయపడే వ్యక్తి నుంచి వేదికపై మాట్లాడే వ్యక్తిగా నిన్ను మార్చుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. మై డియర్ ఫ్రెండ్స్, నీకు సిగ్గుపడే వ్యక్తి నుంచి వేల మందిని ప్రేరేపించే నాయకుడిగా మార్చుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఇండస్ట్రీని నీవు చిన్న చూపు చూడదండి, సరైన విధంగా చూస్తే ఇదే జీవితాలను మార్చే యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఓటమి వచ్చినప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాటలు ఏంటంటే, ఒకరోజు నీ టీము తగ్గొచ్చు, ఒకరోజు ఎవరు ఫోన్ ఎత్తకపోవచ్చు, ఒకరోజు నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వచ్చు. కానీ ఆగిపోవద్దు మిత్రమా, ఆగిపోవద్దు. ఎందుకంటే చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం దగ్గరలోనే ఉంది అని మీకు తెలుసు కదా. చీకటి ఎక్కువగా ఉంటే ఉదయం దగ్గరలోనే ఉంది అని మీనింగ్ అంటే మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు ఓడిపోతున్నారు అంటే, ఇప్పుడు మీరు ఓటమి పాలు అవుతున్నారంటే దేవుడు మీ వైపు చూపుతున్నాడు మీ వైపు చూస్తున్నాడు అని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. సక్సెస్ మీ దగ్గరికి రావడానికి దేవుడు చూస్తున్నాడు. దానికోసం మీరు ఇంకా బలంగా తయారవని చెప్పడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. తయారవ్వండి, అది దేవుడు ఇచ్చిందాన్ని అచీవ్ చేసుకోవడానికి, మీ చేతిలో తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మీ కళ పెద్దదైతే మీ పరీక్షలు కూడా పెద్దగానే ఉంటాయని సత్యం తెలుసుకోండి. మీ కళ పెద్దవైతే దానికి ఎదుర్కోవాల్సిన పరీక్షలు కూడా పెద్దగానే ఉంటాయి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీ కళలు నెరవేర్చుకోవడానికి, మీ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను కేవలం డబ్బు కోసం కాదు, ఈ రంగంలో నేను నేర్చుకోవడానికి వచ్చాను అని అనుకోండి, నేను ఎదగడానికి వచ్చాను అనుకోండి, నేను నాయకుడిగా మారడానికి వచ్చాను, నా కుటుంబం పరిస్థితిని మార్చుతాను అని మీరు అనుకోండి. బలంగా నిర్ణయం తీసుకోండి. నా జీవిత కథను నేను మార్చుకుంటాను అని నిర్ణయం తీసుకోండి. నా భవిష్యత్తును నేను నిర్మించుకుంటాను అని నిర్ణయం తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు రిజెక్షన్ వచ్చినా ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని, ఇలాంటి ఆలోచన కనుక మీకుంటే, ఇలాంటి యాటిట్యూడ్ కనుక మీకుంటే, మీ విజయాన్ని ఎవరు ఆపలేరని గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చిన రిజెక్షన్ మిమ్మల్ని ఆపలేదని గుర్తుపెట్టుకోండి. విమర్శలు మిమ్మల్ని భయపెట్టలేవు అని గుర్తుపెట్టుకోండి. ఓటములు నన్ను కూర్చోలేవు అని మిమ్మల్ని మీరు అనుకోండి. ఎందుకంటే మీ దగ్గర విద్య ఉంది, వివేకం ఉంది, జ్ఞానం ఉంది, నాయకత్వం ఉంది. అందరికీ ఒకరోజు విజయం తప్పకుండా వస్తుంది అనే నమ్మకం ఉంది. అది నాదే అవుతుందని సత్యాన్ని తెలుసుకుని నమ్మకం మీ మీద మీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్లో నిజమైన టీం మనసును మార్చే జ్ఞానం తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్లో నిజమైన ఇన్కమ్ ఏంటో తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్లో నిజమైన ఇన్కము మనసును మార్చే జ్ఞానం అండి. అవునండి, అలా చేయడం ద్వారానే డబ్బు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. డబ్బును మార్చే జ్ఞానము మీకు డబ్బు వస్తుంది, డబ్బు వచ్చేలా చేస్తున్న సత్యం తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు నేర్చుకున్న జ్ఞానం జీవితాంతం మీతో ఉంటుంది. మీ కళలను వదలొద్దు, మీపై మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. రోజు నేర్చుకోండి, రోజు ఎదగండి. ఈరోజు మీ యొక్క టీంలో ఇంకొకరిని గెలిపించండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు కనుక నెట్వర్క్ మార్కెట్లో చేస్తూ కనుక మీరు ఎలా చేయాలో మీకు తెలియకపోతే
నేను చేస్తున్న కంపెనీలో నాతో కలిసి జర్నీ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ కానీ చేసి నాతో టచ్లోకి వచ్చి నేను చేస్తున్న కంపెనీలో మీరు రావచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నా నెంబర్ ఇస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు అనుకున్నది ప్రతిదీ నెరవేర్చుకొని విద్య, వివేకం, బోధన, జ్ఞానం ద్వారా మీరు ఈ విధానాలు నేర్చుకొని మీరు ఆర్థికంగా ఎదగాలని, ఆ ఆర్థికంగా ఎదిగే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీరు కనుక మళ్ళీ చెప్తున్నాను, మీకు కనుక నాతో జర్నీ స్టార్ట్ చేయాలి, ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండాలి, సైడ్ హాస్టల్ ఇన్కమ్ సంపాదించుకోవాలంటే సైడ్ ఇన్కమ్గా సంపాదించుకోవాలి అనేది మీకు కోరికగా ఉంటే అది ఎలా సంపాదించుకోవచ్చు ఏంటి అనేది మొత్తం క్లియర్గా నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. నాతో కలిసి జర్నీ స్టార్ట్ చేయొచ్చు, మీరు సక్సెస్ కావచ్చు. అలా సక్సెస్ కావడానికి ఆ శక్తిని, ఆ యొక్క బలాన్ని ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మానద్దు, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మానకండి. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను మిత్రులారా. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.